నేనండి మీ వదిన. ఈరోజు మీకు కాలీఫ్లవర్ టమాటోతో ఎక్స్ట్రార్డినరీ టేస్ట్‌తో ఉండే గ్రేవీ కర్రీని చూయించబోతున్నాను. దీన్ని బ్యాచిలర్స్ అని ఇట్లే చేయొచ్చండి. మీకు గనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ కర్రీ కోసం పొయ్యి మీద ఒక కడాయిని పెట్టి కాస్త ఆయిల్‌ని పోసి అది హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలని, ఒక పెద్ద సైజు ఆనియన్‌ని, 2 పచ్చిమిర్చిని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకొని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని, అది పచ్చివాసన పోయాక పావు కేజీ టమాటోస్ స్లైసెస్‌ని, హాఫ్ కేజీ కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. కాలీఫ్లవర్‌ని ఖచ్చితంగా వేడి నీళ్ళలో కడిగి మాత్రమే యాడ్ చేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పుని, పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి మొత్తాన్ని బాగా కలిపి మూత పెట్టి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 10-15 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. మగ్గడం అంటే ఏంటి? టమాటోస్ బాగా మెత్తపడి టమాటోస్ నుంచి స్కిన్ సెపరేట్ అవ్వాలండి. అంతసేపు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మనము ఈ కాలీఫ్లవర్ టమాటోస్‌ని బాగా ఉడకనివ్వాలి. మనం మధ్య మధ్యలో గనుక టమాటోస్‌ని ఇలా మెదిపినట్లయితే మన గ్రేవీ చిక్కగా ఫామ్ అవుతుందండి. ఇలా పావుగంట సేపు మనం మగ్గనిస్తే ఖచ్చితంగా టమాటోస్ మెత్తబడతాయి. ఆ స్టేజ్‌లో మనం మిగతా ఇంగ్రీడియెంట్స్‌ని యాడ్ చేసుకోవాలి. ముందుగా ఒక టేబుల్ స్పూన్ కారాన్ని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి, ఒక పావు టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, ఇంకా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి అండి. ఖచ్చితంగా ఈ కర్రీలో వేయాల్సింది కసూరి మేతినే. ఇది వేయడం వల్ల మన కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. మన వీధి మొత్తానికి మన కర్రీ స్మెల్ గుమ్మాయిస్తుందండి స్మెల్. అంత బావుంటుంది. టేస్ట్ కూడా ఎక్స్ట్రార్డినరీగా వస్తుంది. కాబట్టి అలా అన్నీ వేసి ఒకసారి కలిపి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. వాటర్‌ని యాడ్ చేశాక మూత పెట్టి కాస్త గ్రేవీ చిక్కబడేలాగా కాసేపు ఉడకనిచ్చామంటే ఒక 5 మినిట్స్ గ్రేవీ చిక్కబడుతుంది. ఇప్పుడు మనము సాల్ట్‌ని చెక్ చేసుకొని సాల్ట్ తగ్గినట్లయితే సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. దానితో పాటు ఒక గుప్పెడంత కొత్తిమీరను కూడా వేసి ఒక్కసారి కలిపి 2 నిమిషాలు అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేశామంటే చిక్కటి గ్రేవీతో ఎక్స్ట్రార్డినరీ టేస్ట్‌తో ఉండే కాలీఫ్లవర్ టమాటో గ్రేవీ కర్రీ రెడీ అయిందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.